మీ ఇంట్లో ఎలాంటి కుక్వేర్ వాడుతున్నారు? ముఖ్యంగా నాన్ స్టిక్ వాడుతున్నారా? చాలా మంది నాన్ స్టిక్ ప్యాన్ మీద చిన్న గీతలు పడితే ఏముందిలే చిన్న గీతలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా అందులోనే వంట చేసేస్తూ ఉంటారు. ఈ పొరపాటు మీరు కూడా చేస్తున్నారా? అదే నిజమైతే మీరు చాలా రోగాల్ని మీ ప్లేట్లో వడ్డించుకున్నట్లే. నిజానికి చాలా మందికి నాన్ స్టిక్ వాడటం చాలా కంఫర్ట్. దాంట్లో వంట చేయటం ఈజీ, స్టిక్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, ఆయిల్ చాలా తక్కువ పట్టింది. ఆయిల్ తక్కువ పడుతుంది కాబట్టి చాలా హెల్దీ అనుకుంటాం. నిజమే, ఆయిల్ తక్కువగా తింటే హెల్దీయే. కానీ మనం వాడే వంట చేసే ప్యాన్ ఎలా ఉందనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది నాన్ స్టిక్ ఎలా వాడతారంటే దానిపైన బ్లాక్ కలర్ లేయర్ మొత్తం పోయి తెల్లగా గీతలు పడిన దాకా కూడా వాడుతూనే ఉంటారు. ఇంకొందరు అట్లీస్ట్ 2-3 గీతలే కదా అని లైట్ తీసుకుని వాడేస్తారు. ఇలా వాడటం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలు వస్తాయంటే మీరు నమ్ముతారా? ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వాడటం చాలా సులభం. ఆయిల్ తక్కువగా పడుతుంది, దట్టు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ దాని మీద ఒక చిన్న గీత పడినా దాంట్లో నుంచి కొన్ని లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు బయటికి విడుదలవుతాయంటే నమ్ముతారా? అవును, తాజా అధ్యయనంలో ఈ విషయమే తెలిసింది. అంతేకాకుండా ఈ నాన్ స్టిక్ ప్యాన్ వాడేటప్పుడు చాలా మంది మెటల్ స్పూన్స్ వాడతారు. ఆ మెటల్ స్పూన్స్ కూర కలపడానికి, తిప్పడానికి వాడినప్పుల్లా ఆ నాన్ స్టిక్ ప్యాన్ మీద గీతలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఎన్ని గీతలు పడితే అన్ని ప్లాస్టిక్ కణాలు మనం ఎంత హెల్దీ అనుకుని వండుతున్న ఫుడ్ లో అయినా ఇవన్నీ కలిసిపోతాయి. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ మీద ఒక బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుందని మనకు తెలిసిందే. అయితే ఈ కోటింగ్ లో చాలా రకాల రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలని శాస్త్రవేత్తలు ఫర్ ఎవర్ కెమికల్స్ అంటారు. అంటే ఇవి ఒక్కసారి మన శరీరంలోకి వెళ్తే అవి తొందరగా నశించకపోగా దానివల్ల మన హెల్త్ ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కిడ్నీ, లివర్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్య, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సంతానలేమి సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనం వంట చేసే ఒక నాన్ స్టిక్ ప్యాన్ వల్లే వస్తాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వల్ల ఇన్ని ప్రమాదాలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా మానేయాలా అంటే అవసరం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటిని హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ లో వంట చేసేటప్పుడు మీరు మెటల్ స్పూన్లు వాడద్దు. దానికి బదులు వుడ్ సిలికాన్ స్పూన్లు వాడితే ఈ గీతలు పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ప్యాన్ ఎక్కువ వేడి చేయకూడదు. చాలా మంది ప్యాన్ పెట్టేసి హీట్ అయ్యేదాకా ఆయిల్ వేయటం కానీ కూరగాయలు వేయటం కానీ చేయరు. అలా ఎక్కువసేపు వేడి చేయడం వల్ల కూడా దాని నుంచి కెమికల్స్ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మీడియం మంట మీదే వంట చేసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దాని మీద చిన్న గీత పడినా లేదు దాని పైపొర పోయింది అనుకుంటే నిర్మోహమాటంగా ఆ ప్యాన్ ని మార్చేసి దాని ప్లేస్ లో కొత్త దాన్ని వాడండి. లేదు మేము ఇలా ప్రతిసారి ప్యాన్స్ మార్చలేము అని అంటే కంప్లీట్ గా నాన్ స్టిక్ అవాయిడ్ చేసి మన పాత పద్ధతిలో కాస్ట్ ఐరన్, స్టీల్, మట్టి పాత్రలు వాడుకోండి. ఇవి చాలా ఆరోగ్యానికి సురక్షితం. గుర్తుంచుకోండి, వంటగదిలో మీరు చూపించే చిన్న అశ్రద్ధ మీ కుటుంబ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ నాన్ స్టిక్ ప్యాన్స్ చెక్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.